ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సర వేడుకలలో హద్దు మీరితే చర్యలు తప్పవు. జిల్లా SP బిందు మాధవ్ హెచ్చరిక. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించే కార్యక్రమానికి దాతలు సహకరించాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. ఒకరోజు ముందుగానే NTR భరోసా పింఛన్ల పంపిణీ. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన దేవస్థానాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ J. బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏడాది ముగిస్తున్న సందర్భంగా ఏడాదిలో జరిగిన నేరాల వివరాలను సమగ్రంగా తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SP బిందు మాధవ్ మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ ఏడాది నేరాల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల్లో రాత్రి వేళ మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ DSP మనీష్ దేవరాజ్ పటేల్, పెద్దాపురం DSP శ్రీహరిరావు, AST శ్రీనివాసరావులతో పాటు జిల్లాలోని CIలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అది ఇనిషియల్లీ బాడీ ఎవరిదనేది మనకు తెలియలేదు. చిన్న సర్జికల్ బ్లేడ్ ఉంటే దే డిడ్ క్వైట్ ఏ గుడ్ వర్క్. చాలా CC ఫుటేజ్ వెరిఫై చేసి విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ఆ మర్డర్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతావన్నీ జనరల్లీ సడన్ ప్రొవొకేషన్ జరిగినవి. బట్ నెక్స్ట్ ఆ ఇంద్రపాలెం PS ఎందుకు పెట్టారంటే మదర్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు. కొంచెం ఇట్స్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. అది సడన్ ప్రొవొకేషన్తో జరిగినా కూడా మల్టిపుల్ డెత్స్ అయ్యాయి. దట్ ఈస్ ద మోస్ట్ గ్రీవియస్ మర్డర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్. నెక్స్ట్ అట్లనే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్. ఎవరైతే బాడీలీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. దొంగతనాలకి పాల్పడే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. ఇవి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఎక్కువ ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తంలో 105 ఓపెన్ చేస్తే ఈ ఇయర్లో 229 ఓపెన్ చేయడం జరిగింది. అట్లనే సస్పెక్ట్ షీట్స్ కూడా లాస్ట్ ఇయర్ 119 ఓపెన్ చేస్తే ఈ ఇయర్ 161 ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫిగర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినట్టు కనిపించాలి. ఎందుకంటే ఎలక్షన్ ఉంటే ప్రికాషన్స్ కోసం ఎక్కువ ఓపెన్ చేస్తారు కదా. అయినా కూడా ఇంక్రీజ్ ఉందంటే వీ హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ పీపుల్. దట్ ఈస్ వై దోస్ ఫిగర్స్ ఆర్ దట్ హై. అట్లనే PD యాక్ట్ ఇద్దరు రౌడీల మీద పెట్టడం జరిగింది. అట్లనే బాడీలీ అఫెన్సెస్ అండ్ NDPS యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు ఒకరి మీద పెట్టడం జరిగింది. 3 PD యాక్ట్స్ టోటలీ అండ్ 2 ఆర్ ఇన్ ప్రాసెస్. అది ఇంకా ఆర్డర్స్ రావాల్సి ఉంది. ఎక్స్టర్న్మెంట్ ఇద్దరి మీద పెట్టడం జరిగింది. ఎక్స్టర్న్మెంట్ కూడా మనం కొన్ని ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఎక్స్టర్న్మెంట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఆ ప్రొసీజరల్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా పెరిగాయి అని చెప్పుకున్నాం మనం. ఆ పెరిగిన తాలూకు క్లాసిఫికేషన్, డెకాయిటీ తగ్గింది, రాబరీ తగ్గింది, హౌస్ బ్రేకింగ్స్ 2.38% పెరిగాయి. హౌస్ బ్రేకింగ్స్ బై డే, హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఎక్కువ పెరిగాయి 37.27%.
ఆర్డినరీ థెఫ్ట్లు, చిన్న చిన్న దొంగతనాలు, పిక్ పాకెట్లు ఇట్లాంటివి 7% పెరిగాయి. 2 వీలర్లు అట్లాంటి ఆటోమొబైల్ మోటార్ సైకిల్ అఫెన్సెస్ 59.47% పెరిగాయి. స్నాచింగ్ 83.87% పెరిగింది. వీటిల్లో కూడా మోటార్ సైకిల్స్ స్నాచింగ్ ఎక్కువ డిటెక్ట్ కూడా అయ్యింది. దో ఇట్ ఇస్ అపియరింగ్ దట్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు ప్రాపర్టీ డిటెక్షన్ చూడండి, లాస్ట్ ఇయర్ 8 crores పోతే 4 crores 58 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 9 crores 1 lakh పోతే 5 crores 60 lakhs రికవర్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ రికవరీ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 57% to 62%. అండ్ ప్రాపర్టీ డిటెక్షన్, పోయిన క్రైమ్ డిటెక్షన్ కాకినాడ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించే కార్యక్రమానికి దాతలు, వితరణశీలురు, వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రజలు ధన వస్తు రూపంలో ఉదారంగా సహాయాలు అందించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. మనకి ప్రతి ఇయర్ ఇక్కడ నేను చూసిన సంక్రాంతికి కానీ లేకపోతే జనవరి 1st కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు జనరల్లీ కలెక్టర్స్ని కానీ తర్వాత ఆఫీసర్స్ని కలవటం, వాళ్ళకి తోచినంతలో ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వటం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం ఈ జనవరి 1st నాడు ఇలా ఈ గిఫ్ట్స్ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ బుక్స్, పిల్లలకి క్లాస్ రూమ్ బుక్స్, పెన్స్ అలాంటివి ఇద్దాం అనుకున్నాం. అండ్ మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు ఒక 100 హాస్టల్స్ ఉంటాయి, రకరకాల అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ. ఈ 100 హాస్టల్స్లో దాదాపు 15,000 మంది పిల్లలు చదువుతూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి ఎంత చేసినా ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ అ న్యూ ఇయర్ గిఫ్ట్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉన్న ఆల్మోస్ట్ 100 హాస్టల్స్లో 15,000 మంది పిల్లలకి ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ పనిచేయకపోయినా, ఇన్వర్టర్స్ అంటే నైట్ టైం ఎస్పెషలీ మీకు తెలియదు కాదు, ఈ ఏరియాలో కొంచెం దోమలు అవన్నీ ఉన్న టైంలో ఇన్వర్టర్స్ ఉంటే ఫ్యాన్స్ తిరిగితే కొంచెం ప్రశాంతంగా పడుకోగలరన్న ఉద్దేశంతో ఇన్వర్టర్స్, బెడ్స్, కార్డ్స్ లేని చోట బెడ్స్, ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఒక 47 హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. దాతల సహాయంతో దాదాపు 50 వరకు మనం చేసాము, బట్ ఇంకా 47 చేయాల్సి ఉంది. 500 రూమ్స్ ఉంటాయి, 100 హాస్టల్స్ కలిపి ఒక 500 రూమ్స్ ఉంటాయి మన జిల్లాలో. సో ఈ 500 రూమ్స్లోనూ ఈ మస్కిటో నెట్ పెట్టాలి, సో దట్ పిల్లలు ప్రశాంతంగా పడుకోవాలన్న ఉద్దేశంతో 10-12 లక్షల వర్త్ మస్కిటో నెట్స్ తయారు చేయించాలని ఈసారి ట్రై చేస్తున్నాం. పిల్లల సేఫ్టీ, తర్వాత ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట సీసీ కెమెరాస్ అవసరం ఉంది. సో దానికని ఒక 371 సీసీ కెమెరాస్ పెట్టాలని చూస్తున్నాం. సో ఇవన్నీ గవర్నమెంట్ నుంచి కొంత పెట్టినా కొంత మీ వైపు నుంచి సహాయం కావాలి. నా వైపు నుంచి రిక్వెస్ట్ కంపెనీస్కి కానీ లైక్ ఆఫీసర్స్ కానీ, సో ఫ్యాన్స్ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, ఆర్థిక సహాయం మీరు చేయగలిగిన మా బ్యాంక్ అకౌంట్, యూపీఐ నెంబర్, తర్వాత డీడీకే అకౌంట్ అడ్రస్ తీయాలి, అవి డీటెయిల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటూ, అధిక మొత్తంలో సపోర్ట్ చేసిన వారికి మొదట ఒక 20 మందికి మా జనవరి 26 అంటే రిపబ్లిక్ డే నాడు మా వైపు నుంచి ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మా వైపు రిక్వెస్ట్ మీకు. వీ నో యువర్ విషెస్ విల్ బి దేర్ విత్ అస్ ఆల్వేస్. అండ్ పిల్లలకి ఈ సంవత్సరం మెమరబుల్గా చేయాలనే ఉద్దేశంతో అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ వి షణ్మోహన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. 2026 జనవరి నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీన నిర్వహించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కాకినాడ నగరంలోని సచివాలయం ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఆస్తి పన్ను వసూలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు సామాజిక భద్రత కింద కాకినాడ నగరంలో ఎన్టీఆర్ భరోసా 2026 జనవరి నెల 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం కారణంగా అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ఇతర పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న సొమ్ము పంపిణీ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 6:30 నుంచే సచివాలయం సిబ్బంది పింఛన్దారులకు తమ ఇంటి వద్దనే సొమ్ము అందజేయడం జరుగుతుందని అన్నారు. పింఛను పంపిణీని 100% పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించడం జరిగిందని వివరించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు జనవరి 1ని ఇవ్వాల్సిన పెన్షన్స్ మన డిసెంబర్ 31నే మనం పెన్షన్స్ ఇస్తున్నాము. ఇదంతా కూడా గమనించి మన ఎవరైతే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మన సిబ్బంది ఉన్నారో అందరూ కూడా రేపు ఉదయమే 7 o'clockకి డోర్ టు డోర్ వెళ్ళి దగ్గరగా వారికి పెన్షన్స్ ఇప్పించాలని ఆదేశిస్తుంది. అదేవిధంగా
ఒక రోజు ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకుని మరి డిసెంబర్ 31 నుంచి జనవరి 1 అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ విధంగా చేశారు. కాబట్టి వారి యొక్క విషయాన్ని సందేశాన్ని కూడా వారికి ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మీకు ఒక రోజు ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నారనే విషయం ప్రజలందరికీ అంటే పెన్షన్దారులకు అందరికీ తెలియజేయవలసింది వారందరినీ కూడా కోరటం జరుగుతుందండి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ప్రతి ఇంట్లో మంచి చేకూరాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిగా పిలువబడే శృంగార వల్లభ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి పూలమాల అలంకరణలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి, డైరెక్టర్లు వంక మహేష్, పెద్దాపురం మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ సభ్యులు, దేవస్థానం ఈవో సత్యవాణిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగన్నాథపురంలో దేవస్థాన ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సత్యవాణి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లను చేయడం జరిగిందని వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ వైకుంఠ నారాయణుని దర్శనార్థం భక్తజనులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఉన్నతాధికారులు ఆదేశించిన సూచనల ప్రకారం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఈ ఏర్పాటులన్నీ చాలా దివ్యంగా చేశాము. అలాగే భక్తులు కూడా వాళ్ళ వంతు సహకారం ఏమాత్రం తోసుకోకుండా క్యూ లైన్లో ఎంతో సంయమనం పాటించి సజావుగా చాలా భక్తి భావంతో ఒక పండగ ఆధ్యాత్మిక పరమైన వాతావరణంలో ఈరోజు మా దేవస్థానం అంతా కూడా కనుల విందుగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సుమారు 20,000కు పైబడి భక్తులు మా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయమే మేము ప్రాతకాలం 5 గంటల నుండే దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాము. అప్పటికే క్యూ లైన్స్లో భక్తులు కిటకిటలాడారు. అయినా భక్తులు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళ సౌకర్యార్థం మేము చేయవలసిన అన్ని సదుపాయాలు, డ్రింకింగ్ అండ్ మెడికల్, శానిటేషన్, అలా ఒక టీం వర్క్ కింద స్టాఫ్ కోఆర్డినేషన్తో భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమం ఇంత దివ్యమానంగా జరిగిందంటే ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో పాటు వాలంటీర్ల సహకారం కూడా మేము మెచ్చుకోదగ్గదైంది. కాబట్టి వీళ్ళందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా భక్తులకు మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ధనుర్మాస కైంకర్యాలు ఆగమోక్తంగా విశేషంగా నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం గావించారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సతీమణి లక్ష్మీదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ దంపతులను పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి సిజిఎఫ్ నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని అన్నారు. కుంతి మాధవ స్వామి టెంపుల్ 18వ శతాబ్దంలో 18-19 మధ్య శతాబ్దంలో నిర్మాణం చేసిన అప్పుడు ఆలయం ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆలయానికి ఇప్పుడు ఫ్లోరింగ్ కానీ 2014-19లో, అదేవిధంగా అన్యాక్రాంతమైన 50 ఎకరాల పొలం దాన్ని కూడా మనం వెనక్కి ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు దానికి సంబంధించి ఉన్నాయి. ఆ 50 ఎకరాల పొలం యొక్క రెవెన్యూ వస్తే స్వామివారికి మరి నైవేద్యం ఇవన్నీ కూడా ఖర్చులు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది.
మరి ఇక్కడ రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ టెంపుల్ కొద్దిగా ఒక సైడ్ డ్యామేజ్ అవడం వలన దానికి CGFలో 1,25,00,000 కట్టవలసి వస్తుంది. దాని గురించి ప్రజలందరూ కూడా తలొక చెయ్యి వేసుకుని స్వామివారి నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి తెలియజేశారు రాంబాబు గారు. మరి దానికి సంబంధించి ఏది ఏమైనా సరే రిమైనింగ్ అమౌంట్ ఇంకో 4.5 కోట్లు ముఖ్యమంత్రి CGF నిధి నుంచి మరి వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయం కూడా మనం ఎలక్షన్ ముందు కూడా వీళ్ళకి తెలియజేసాం. వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో కూడా పనిచేశారు. వాళ్ళందరూ అడగడం కూడా జరిగింది ఇక్కడ. మరి ఈ యొక్క టెంపుల్ యొక్క ధర్మకర్తలందరూ మరి దీనికి రాంబాబు గారు ముందడుగు వేసి ఈ కలెక్షన్ అమౌంట్ చేస్తే CGF నిధులు కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఈ గుడి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. నేటి బాలలే రేపటి పౌరులు. దేశం అభివృద్ధి చెందాలంటే వైజ్ఞానిక శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతలను వెలికితీసే ప్రదర్శనలకు పాఠశాలలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని రంగరాయ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ DAVS శశి పేర్కొన్నారు. కాకినాడ ADB రోడ్ నందుగల భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో స్టీమ్ ఎక్స్పో 2025 పేరిట నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి డాక్టర్ శశి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ శశి కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చాలా కొత్తదనంగా, సృజనాత్మకతతో నమూనాలను తయారు చేశారని, వీటిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతైనా ఉందని ప్రశంసిస్తూ ప్రధాన ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాల్లో ఎలక్ట్రికల్ విండో మరియు చంద్రయాన్ 3 వాతావరణ కాలుష్య నివారణ వర్కింగ్ మోడల్స్ మరియు విద్యార్థులు వేషధారణతో అభినయించిన బుర్రకథ వీక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాష్యం బ్లూమ్స్ జడ్ఈఓ గోవిందరాజు, ప్రధానోపాధ్యాయురాలు ధృవీణ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Dr. DAVS శశి, Anatomy, Head of the Department, Anatomy, రంగరాయ మెడికల్ కాలేజ్. నేను అకాడమిక్ వైస్ ప్రిన్సిపాల్కి కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ భాష్యం స్కూల్కి నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను వచ్చాను. నిజంగా ఇక్కడ చూస్తే పిల్లల పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంత చిన్న టైంని పిల్లలు అంత చక్కగా, అంత అద్భుతంగా చెప్పడం అన్నది చాలా రోజులే నేను స్కూల్కి వచ్చి చూసి ఇంత అద్భుతమైన ప్రపంచం ఈ పిల్లలతో చాలా హాయిగా అనిపించింది. నేను ధృవీణ, భాష్యం బ్లూమ్ CBSE స్కూల్ యొక్క ప్రిన్సిపల్. ఈరోజు మా స్కూల్లో స్టీమ్ ఎక్స్పో అనే కాన్సెప్ట్ థీమ్ మీద పిల్లలందరూ కూడా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేయబోతున్నారు. నాట్ ఓన్లీ అకాడమిక్స్, బియాండ్ దాట్ అని భాష్యం బ్లూమ్స్ ఎప్పుడూ చెప్తుంది. ఈరోజు అదే లైవ్లో పర్ఫార్మెన్స్ చూపించడానికి పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ బుక్లో మాత్రమే కాకుండా లైఫ్లో ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మేము స్టీమ్ ఎక్స్పో ద్వారా చాలా అద్భుతంగా చూసాము. థ్యాంక్ యూ.
కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 86వ వార్షికోత్సవ వేడుకలు ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయం రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి బేడా ఉత్సవం జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ వెత్సామురళి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెత్సామురళి మాట్లాడుతూ ధనుర్మాసోత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి గంగరాజు, తంగేటి సతీష్, ఆలయ ధర్మకర్తలు పంది లక్ష్మి, ప్రగళ్లపాటి అరుణ్ కుమార్, కామడి సత్యవేణి, అటవ మధుశ్రీ, మాతా దీప్తి, చెరుకూరు శ్రీనివాసరావు, చోటుపల్లి సత్యవేణి, మండపక్క సూర్యనారాయణమూర్తి, వంకాయల కృష్ణ, కొల్లి అపరంజి, అర్చకులు, పొందూరు అనంత రామగోపాల్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కోవిల దేవాలయం ఇది కాకినాడ ఉంది. ధనుర్మాస సందర్భంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్న 5 నుంచి భక్తులందరూ రావడం, వాళ్ళ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మా కమిటీ, కొత్తగా వచ్చిన కమిటీ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు అందించుకొని. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పండుగ తెలియజేసుకుంటున్నాం. అలాగే భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి పెరుమాళ్ సేవించుకుని కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రసాద వితరణ జరుగుతుంది. 7:30 నుంచి 9 దాకా ధనుర్మాస ప్రసాదం అందరూ కూడా వచ్చి భక్తులందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల గోశాలలో బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ సారథ్యంలో రమేష్ మోహన్ సోదరులు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని 250 మంది దంపతులతో సామూహిక రమా సహిత సత్యనారాయణ మూర్తి వ్రతాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దంపతులతో బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ, మణికంఠ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న దంపతులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ రమేష్ మోహన్ సోదరులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లోక కళ్యాణార్థం 250 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, వైసీపీ నాయకుడు రాగిరెడ్డి సుబ్బారావు, గోసాలమూర్తి, పసల సురేష్, ఎడమూరి ప్రసాద్, మద్రి సురేష్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఇత్యాది ఎంతో మంది సహాయ సహకారములతో అలాగే వేద పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు, అలాగే మణికంఠ శర్మ గారు నాతో కొడుకుని ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించడానికి సంకల్పం చేశారు. ఇందులో కార్యక్రమంలో గోపూజ, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, సత్యనారాయణ వ్రతాన్ని భక్తులందరి చేత శాస్త్రబద్ధంగా నిర్వహించి వ్రత కథని ఆలపించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరికీ ఆశీర్పూర్వకంగా అందచేసి సనాతన ధర్మము, హైందవ ధర్మము అభివృద్ధి కలగాలని, చెందాలని, అలాగే దేశం సుభిక్షంగా ఉంటే దేశంలో బతికేటటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని ఒక మంచి సత్సంకల్పంతో ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం కావున భక్తులందరూ కూడా ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలని జరిపించుకుంటూ వాళ్ళు పాలు పంచుకుని వారి ద్వారా మిగతాటువంటి భక్తులందరికీ కూడా మంచి విశేషమైనటువంటి సత్ఫలితాలు కలిగి సుఖ సంతోషాలతో ప్రధానంగా ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వ్రతాలను నిర్వహించేటటువంటి వారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ కలగాలని, అలాగే చేసుకునేటటువంటి వారి అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ
కాకినాడ వెంకటనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవిందాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం విశిష్టతను తెలియజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష అని పిలుస్తారు. ఆ రోజుల్లో ఆ వైకుంఠ ధామాన్ని వీడి మన లోకంలో ఉండేటువంటి పాల సముద్రంలో వేయించేసి స్వామి అందరినీ అనుగ్రహిస్తుంటారు. ఆ 4 నెలల కాలం పూర్తి అయిన తర్వాత స్వామివారు తిరిగి తమ ఆనంద నిలయమైనటువంటి ఆ వైకుంఠ ధామానికి చేరుకునేటువంటి పర్వదినం కనుక ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని అందరూ దేవతలు స్వామిని సేవిస్తుంటారు. వారందరితో పాటు మనం కూడా స్వామివారిని సేవించి ఆ ఆనంద నిలయుడైనటువంటి ఆ ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా సుఖ సంతోషాలు సదా కలుగుతూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ సామూర్తి నగర్లో గల శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానంకు చేరుకుని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్, మహాలక్ష్మి దంపతులు, వైసీపీ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్లు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర శివ ప్రసన్న సాగర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లను చేయడం జరిగిందని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి సేవకాలం 4:30 నుంచి 5:30 వరకు మొదలైంది. 5:30 వరకు జరిగింది. తర్వాత మనకి 6 గంటలకి వైకుంఠ దర్శనం ఇచ్చాం. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి ముక్తి పొందుతాం అట. మళ్ళీ ఇంకా మరు జన్మ అంటూ ఉండదు. అందుకని ఈ రోజు ఒక్కరోజే చేసుకుంటాం. ఇది రోజు మనం తూర్పు నుంచి వస్తాం. ఇప్పుడు ఏంటంటే పురాణపి జననం, పురాణపి మరణం, మనం అలా కొట్టుమిట్టాడుతూ ఉంటాం అట ఈ సంసార సాగరంలో. అందుకని స్వామివారు ఏం చేశారంటే మనకి ఇవన్నీ ఇంకా ఇక్కడ ఆనందం పరిమితమైన ఆనందం. ఇప్పుడు అక్కడైతే కళ ఉండదు అన్నమాట, అపరిమితమైన ఆనందం అన్నమాట. వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది, ముక్తి కలుగుతుంది అన్నమాట. ఇంకా మరు జన్మ అంటూ ఉండదు. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా బాగా వైభవంగా జరిగే భక్తులందరికీ పెద్దపీట వేస్తూ మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టెంట్లు అవన్నీ వేయించారు. మంచినీళ్లు, స్వామివారికి స్వామివారి ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు ఉన్నాయి. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం కోసం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మిగిలిన అందరూ కూడా ఎంతో చర్యలు తీసుకుని భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. టెంపుల్లోకి రాగానే నిజంగా ఒక కలియుగ దైవం దర్శనానికి వచ్చిన ఒక వైబ్స్ అన్నవి ఎంతో పురాతనమైన ఆలయంలో ఇక్కడ చాలా ప్రసిద్ధికెక్కిన టెంపుల్లో చాలా బాగుంది. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని చాలా ఆనందంగా సంతోషంగా వైభవ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ తమ కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా రానున్న రోజుల్లో ఉండే సూచనలు అన్ని కూడా కనిపిస్తున్నాయి. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠ ద్వారం ద్వారా వచ్చి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. రాతి కట్టడంతో ఎంతో వైభవంగా పేరుకి తగినట్టుగా ఉన్న స్వామి అలంకారం కానీ ఆయన వెలిసిన తీరు కానీ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా చాలా మనసుకి చాలా తృప్తి అనిపించింది స్వామిని దర్శించే. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం మేము, కానీ లాస్ట్ ఇయర్ ఇంత జన సందోహాన్ని చూడలేదు. ఒక 2 సంవత్సరాలు ఇంత పేరు ప్రఖ్యాతలు కానీ ఇంత జన సందోహాన్ని చూసి ఆయన నిజంగా వైభవ వెంకటేశ్వర స్వామి అనే పేరుకి సార్థకం చేసుకున్నట్లు అయిపోయింది. కోరిన వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఆయన వెలసిన తీరు, ఆ వెండి కవచంలో తిరుపతిని తలపించేటట్టున్నారు స్వామి, తిరుమలలో వెలిసినట్టుగా ఉంది. మన నిజంగా కాకినాడ ప్రజలకి ఈ టెంపుల్ వల్ల చాలా అదృష్టం అండి. మనకి ఈ రాతి కట్టడం ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదు నేను. అండ్ చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. స్వామి ఇలాగే మనల్ని కనకరిస్తూ సంపూర్ణ ఆశీర్వాదం మనందరి పైన కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరూ కూడా వచ్చి దర్శించమని విన్నపం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పిఠాపురంలో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని, ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో అతి పురాతనమైనదైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబును గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించారు. పెన్నెం దొరబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉత్తర ద్వార దర్శనం చేశారు. ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకి సేవలో పెన్నెం దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్నెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. 90 నుంచి 80వ సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ గా 1798 నుంచి కూడా రికార్డులు కూడా వ్యవస్థ నడుపుతూ దొరగారు ఆధ్వర్యంలో మేము గత ఒక 20 సంవత్సరాలుగా వీరు పిలిచినప్పుడల్లా ఈ టెంపుల్కి రావడం, ఈ భక్తులతో ఆ దేవుణ్ణి మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం, అలాగే రథోత్సవం 15-20 సంవత్సరాలుగా ఈ దొరగారి ఆధ్వర్యంలో ఈ ట్రస్టీగా ఉండి ఎంతో వైభవంగా ఈ చిత్రాడ గ్రామంలోనే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ టెంపుల్కి ఈ రోజున మేము కూడా భాగస్వాములు, మా నాయకులందరం కూడా ఈ రోజున ఈ ఆహ్వానం మేరకు ఈ టెంపుల్కి రావడం, ఆ దేవుని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నిటిని కూడా మళ్ళా పునర్నిర్మించి వాటికి కావలసిన సదుపాయాలు చేయడంలో భాగంగా ఆల్రెడీ 19 కోట్ల రూపాయలతోటి పెట్టడం జరిగింది. ఈ గుడికి 70 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో అన్ని టెంపుల్స్ కు కూడా చేయడంలో భాగంగా ఈ చిత్రాడ గ్రామంలో అతి పురాతనమైన టెంపుల్ కి ఆయన చేసినటువంటి ఈ విధానానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ గుడి యాజమాన్యం తరపున, చిత్రాడ ప్రజల తరపున మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పదవిని నిబద్ధతతో, నిజాయితీతో పనిచేయాలని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ ఏటుమోక వద్ద ఉన్న జిల్లా మత్స్యకార కార్యాలయం వద్ద జనసేన పార్టీ తరపున రాష్ట్ర ఆక్వా డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన వంక కొండబాబుకి జిల్లా మత్స్యకార విభాగం వారు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ద్వారా పలు నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లు, డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారని, దీనిలో భాగంగా రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్గా కొండబాబుకు పదవీ బాధ్యతలు అప్పగించినందుకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇచ్చిన బాధ్యతను ప్రతి ఒక్కరూ నిజాయితీతో, నిబద్ధతతో నిర్వర్తించితే మనకు, మన పార్టీకి మంచి పేరు వస్తుందని తెలియజేశారు. అనంతరం ఆక్వా డైరెక్టర్గా ఎన్నికైన కొండబాబుకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేడీ వి కృష్ణారావు, ఏడీ కె కరుణాకర్రావు, లావణ్య, ఎఫ్డీఓ ఉప్పాడ కె రామకృష్ణ, గోదావరి డెల్టా వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, తలగంశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇటు కాకినాడ ప్రాంతం నుండి వైజాగ్ ప్రాంతం వరకు కూడా ఆక్వాకల్చర్లో వేరే డైరెక్టర్ లేదు. మండలంలోనే డైరెక్టర్ ఉన్నారు. ఇందులో సుమారుగా 30 నియోజకవర్గాల్లో మరి ఏరియాకి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, మత్స్యకారులకు కానీ ఉపయోగపడేటువంటి ఉద్దేశంతో మరి కొండబాబు గారికి ఈ పదవి కట్టబెట్టడం జరిగింది. వారి యాక్టర్ ఎప్పుడైనా సరే పదవి తీసుకున్నా
ముందు పైగా చదువుకోవాలి. దాని యొక్క విధులు ఏంటి, దాని యొక్క ఏ విధంగా నిధులు వస్తాయి, మనం తీసుకున్న శాఖకి ఏ విధంగా మనం న్యాయం చేస్తాం అనేటువంటిది మనకు ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ చదువుకుంటే మనకు పరిపూర్ణంగా దాని పట్ల ఒక అవగాహన వచ్చి మనం చేసినటువంటి పదవికి ఏ విధంగా న్యాయం చేస్తాం, తద్వారా ప్రజలకు కానీ దాన్ని నమ్ముకున్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వారికి మేలు చేసే విధంగా పనిచేయడానికి యాక్ట్ చదువుకోవాలని మన్మోహన్ గారికి తెలియజేసుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీ మీద వచ్చినటువంటి నమ్మకాన్ని, మరి ముఖ్యంగా పెడాపురం నియోజకవర్గంలో అలాగే కాకినాడ ఈ కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మీరు దీని నుంచి ఏ విధంగా మంచిగా యువతకు కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలకు కానీ ఆత్మ రంగాన్ని మరింత ముందుకు తీసే విధంగా పనిచేసి, మరి ముఖ్యంగా మన ఏరియాలో యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. ఆ యాక్సిడెంట్స్ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధంగా సబ్సిడీ నిధులు వస్తాయి. కష్టపడ్డ వ్యక్తులు ఎవరన్నది ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని ఒక ఏ స్థాయి అయినప్పటికీ కాదు, స్థాయిని చూడడం కాదు, ఆ కష్టాన్ని చూసి కష్టానికి ఫలితంగా ఒక ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. అయితే మరి ఈ బాధ్యత అన్నది మేము మొన్న పదవి బాధ్యత అనే కార్యక్రమం మీటింగ్లో సార్ మాకు చెప్పిన ఏంటంటే, పదవి అన్నది అలంకరణ కాదు, అది మీకు బాధ్యత. మరి సార్ చెప్పడం కూడా జరిగింది, ఇది నాకు అలంకరణ కాదు, మరి బాధ్యత అని చెప్పారు. అలాగే మా పెద్దలు బాబు గారు కూడా దీని గురించి సూచించారు. నేను సముద్రం మీద యాట చేసే ఎక్కువ అవగాహన ఉంటుంది, కానీ ఈ అక్వాకల్చర్ అన్నది నేను తెలుసుకుని మరి ఈ యొక్క అక్వాకల్చర్ రైతులకు ఏ విధమైన ప్రభుత్వం తరపుని న్యాయం జరిగేలాగే కాకినాడ గాంధీనగర్లో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం క్యూ లైన్లు కిక్కిరిశాయి. ఆలయానికి వచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ మాట్లాడుతూ, తాను ఆలయ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణ ప్రసాదం ఏర్పాటు చేయడం భక్తులు అతిథులు వస్తున్నారు. అందరికీ ఏర్పాట్లు చేసాము. బయట కోలాటం, దాంతోపాటు ఆర్కెస్ట్రా కూడా పెట్టాము. భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రాష్ట్ర స్థాయి కర్రసాం పోటీల్లో ప్రతిభ కనపరిచిన కాకినాడ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులను బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు ఇంజనీర్ గట్టె సత్యనారాయణ అభినందించారు. నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కర్రసాం పోటీల్లో పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. మంగళవారం స్థానిక శ్రీరామ్ నగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పిఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమానికి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో రానున్న కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక గురువుల ఖచ్చితంగా పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి అందుకు అనుగుణంగా జీవితంలో స్థిరపడేందుకు, ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ప్రతి గురువు విద్యార్థుల పట్ల అంకితభావంతో పని చేస్తారని కొనియాడారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి దోహదపడడంతో పాటు దేహదారుడ్యానికి కారణమవుతాయని అన్నారు. కార్యక్రమానికి హాజరైన మరో అతిథి శ్రీరామ్ స్పోర్ట్స్ అధినేత ధార శాస్త్రులు, ఆయన భార్య సునీత విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు చేయూతగా నిలిచేందుకు తాము ఎప్పుడూ ముందు ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 45వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ శంకర రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ నాగేశ్వరరావు, శామ్యుల్ జాన్, ఎల్ నాగభూషణం, సిహెచ్ కుమారి, జయరాజు, ఈ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామ్నగర్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్కి అడ్వాన్స్ గారి పిలుపు మేరకు మేము అతిథి రావడం జరిగింది. అంటే ఎందుకు పిలిచారంటే, ఈ రోజున మొన్న జరిగిన స్టేట్ లెవెల్ సిలంబో 2020 ఛాంపియన్షిప్లో ఆ స్కూల్కి సుమారుగా ఒక 8 ప్రైజులు వచ్చి జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసి జరిగింది.
దాన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో మనం పిల్లలు జరిగింది మేము వచ్చి సో ఈ హెడ్ మాస్టర్ గారు తీసుకున్న లీడ్ని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసుకుంటూ పిల్లల్లో వాళ్ళకి స్పోర్ట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ గురించి వాళ్ళు ఫిట్నెస్ే కాకుండా చదువులో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని షార్ప్నెస్ అలాగే వాళ్ళు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్తూ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు మళ్ళీ ఈ పిల్లల్లో ఎడ్యుకేషన్లో వెనకబడిన వ్యక్తులను గుర్తించి హాకీలో కూడా ట్రైనింగ్ ఇద్దామని చెప్పారు. దానికి కూడా కొంత ఏమైనా సపోర్ట్ చేస్తే అడిగితే నేను కూడా ముందుకు వచ్చి ఏదో 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నారు, నేను కూడా దానికి ఓకే చెప్పేసి రేపు ఎల్లుండి నేను ఇచ్చేస్తాను. సో ముందుగా అంటే పిఎస్ఎన్ గారు మూర్తి గారు లాంటి హెడ్ మాస్టర్ గారు ప్రతి స్కూల్కి ఉంటే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు మనకి స్పోర్ట్స్కి ఇంప్రూవ్ అయ్యి దేశానికి మంచి ఒక స్పోర్ట్స్లో కూడా అభివృద్ధి తెచ్చే అవకాశం ఉంటుందని నేను మరొకసారి మా హెడ్ మాస్టర్ గారు అభినందిస్తూ ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ మా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల సత్యనారాయణ తెలిపారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ మరియు నా మిత్రుడు సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న ఒరిస్సాకు చెందిన సుకుంట కుమార్ సౌజన్యంతో కుట్టు మిషన్లను అందజేస్తున్నామని అన్నారు. భర్త సంపాదనకు తోడుగా కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారనే ఆశయంతో కుట్టు మిషన్లను అందజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, బుద్ధిరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరావు, రాజా, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, భారతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి మొదలెట్టడం జరుగుతుంది. మా ట్రస్ట్లో నేర్చుకుంటున్న పేద కుటుంబానికి చెందిన 2 మహిళలకి మన కంచర్ల సత్యనారాయణ గారు ఒక కుట్టు మిషన్ ఇస్తున్నారు. వారు కాకినాడకి చెందిన వాస్తవ్యులు, కానీ వారు న్యూజిలాండ్లో జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా వారి ఫ్రెండ్ మన ఒరిస్సా రాష్ట్రం చెందిన సుంకుట కుమార్ గారు, వారు కూడా దాతృత్వంతో యాక్చువల్గా మన రాష్ట్రం కాకపోయినా సరే మన వీరి మీద నమ్మకంతో నిజమైన పేదలకి సహాయం చేయాలని భావంతో వారు కూడా ఒక కుట్టు మిషన్ ఈరోజు స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ, మరి కుట్టు మిషన్లను మీరు అందరూ కూడా అంటే ఎందుకు ఇస్తున్నారంటే ఏదో ఇంట్లో అలంకారప్రాయంగా కుట్టు మిషన్ పెట్టుకోకుండా ఉపాధి పొందుతారని భావంతో వారు ఈ కుట్టు మిషన్ అందజేస్తున్నందున మరి కుట్టు శిక్షణలో పొందిన మహిళలందరూ వారిద్దరు మహిళలు కూడా ఈ కుట్టు మిషన్ ఉపయోగించుకుని ఉపాధి పొందాలని వారి ఆశయం, ఆ దిశగా వారు ప్రయత్నిస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన సత్యం గారు మాట్లాడాల్సిందిగా కోరు. నేను ఎంతగా ఏదో ఉడతా భక్తిగా సాయం చేద్దాం అనుకుంటున్నామని అన్నారు. అప్పుడు రత్నప్రసాద్ గారు చెప్పడం జరిగింది, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం, టైలరింగ్ ట్రైనింగ్, కొంతమంది మహిళలకు రిక్వైర్మెంట్ ఉన్నది, వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. నేను ఒక మిషన్ స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను. అదే విషయం మా ఫ్రెండ్తో చెప్పాను. ఒకతను నేను సింగపూర్లో జాబ్ చేస్తున్నప్పుడు సుకాంత కుమార్ అని ఉన్నాడు, అతను కూడా అయితే నా తరపున కూడా ఇలా బాగా చేస్తున్నారు కదా, నా తరపున కూడా ఇవ్వని చెప్పి ఇలా ఆయన కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు మహిళలకి ఈ అమౌంట్ తోటి అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మహిళలు ఉపాధి అవకాశం పొందుతారని ఆశించుకుంటూ, అలాగే రత్నప్రసాద్ గారికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే కాదు, ముందు కూడా నా సహాయ సహకారాలు రత్నప్రసాద్ గారికి ఉంటాయని మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడలోని రాయల్ పార్క్ హోటల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ క్లబ్ను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అఫీషియల్ విజిట్ చేసి ఇంటర్నేషనల్ రోటరీ సర్వీసెస్ గురించి అనేక విషయాలు తెలియజేశారు. కాకినాడ సన్ రైజ్ క్లబ్ ప్రెసిడెంట్ సెనేటర్ ఏ శామిల్ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో సమాజానికి అవసరమైన మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడంలోనూ విద్యార్థులకు సిపిఆర్ పట్ల అవగాహన కల్పించడం, సభ్య సమాజంలో దీనంగా బతుకుతున్న కుష్టి వ్యాధి బాధితులకు బ్రతుకుపై భరోసా కల్పించడం, వారికి చలికాలంలో దుప్పట్లు పంపించడం ముదావాహమని అన్నారు. అసిస్టెంట్ గవర్నర్ ఏ కృష్ణకుమారి సన్ రైజ్ క్లబ్ వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నానని క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమం అత్యంతం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఈశ్వరరావు, బాబీ, క్లబ్ సెక్రటరీ ఎం విజయలక్ష్మి, ట్రెజరర్ ఏవి రంగారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గవర్నర్ గారి యొక్క అఫీషియల్ విజిట్కు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్
అధ్యక్షునిగా 25-26 సంవత్సరానికి నియమించబడ్డాను. గత జూలై 1వ తేదీ నుంచి ప్రిస్క్రైబ్ చేసిన ఈ మంత్లీ ప్రోగ్రామ్స్ను క్రమం తప్పకుండా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇంతవరకు మేము మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ కాకినాడ నగరపాలక సంస్థ 1వ వార్డులోని రమణీపేటలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మా క్లబ్ మెంబర్స్ యొక్క పార్టిసిపేషను దానితో చాలా ఘనంగా మేము చేయడం జరిగింది. అక్కడ రోటరీ సర్వీసెస్ గురించి మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేవా తత్పరత, సహాయం చేయడం, మరి ఇటువంటి అనేకమైన ఉత్తమ లక్ష్యాలతోటి రోటరీ స్థాపించబడిందని వారికి తెలియజేస్తూ వారికి స్త్రీలకు సంబంధించిన ఒక లేడీ డాక్టర్ గారితో ఫోకస్డ్ మోర్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో అది ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ దిస్ ఇయర్ వీ యాడెడ్ క్లోజ్ టు 100 women members into Rotary District 3020. అండ్ అదొకటే కాకుండా ఎప్పుడూ లేనట్టుగా ఈ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ 3020లో షీ సమ్మిట్ అని హోల్డ్ చేస్తున్నామండి. షీ సమ్మిట్ అంటే ఎక్స్క్లూజివ్ ఉమెన్ రొటేరియన్ కాన్ఫరెన్స్. సో ఎక్స్క్లూజివ్ ఉమెన్ రొటేరియన్ కాన్ఫరెన్స్ ఎందుకంటే జస్ట్ ఉమెన్ విల్ సిట్ దేర్, వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని వాట్ దే వాంట్ ఇన్ రోటరీ అన్నది వీ వాంట్ దేమ్ టు డిస్కస్ అమంగ్స్ దెమ్సెల్వ్, అండర్స్టాండ్ రోటరీ, అండ్ తర్వాత మళ్ళీ మెయిన్ ఫోల్డ్లోకి వచ్చి దే కెన్ యాక్చువల్లీ గివ్ దర్ ఐడియాస్. మోర్ రీజన్ వై వీ నీడ్ మోర్ ఉమెన్ రొటేరియన్స్ ఇన్ రోటరీ ఏంటంటే ఇంట్లో ఉన్న మహిళ ఇంటిని నడుపుతున్నారు అంటే షీఈ్ నాట్ జస్ట్ రన్నింగ్ ద హోమ్. ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చూసుకుంటున్నారు, షీఈ్ రన్నింగ్ ద హోమ్. భర్తకి ఏం కావాలో చూస్తున్నారు, అండ్ దెన్ షీఈ్ యాక్చువల్లీ మేనేజింగ్ ద ఎంటైర్ హోమ్. సో దే ఆర్ గుడ్ అట్ మల్టీ టాస్కింగ్. అటువంటి మల్టీ టాస్కింగ్ చేయగలిగిన మహిళ రోటరీలో ఉంటే దే విల్ యాక్చువల్లీ నో వాట్ సొసైటీలో నీడ్స్ ఏం నీడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంకా బెటర్గా నాలెడ్జ్ ఉండొచ్చు. మన మేబీ అందరికీ తెలియాలని లేదు, బట్ దే ఆల్సో బీ యూనో వాళ్ళకి కూడా ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయి. ఇట్ ఇస్ బెటర్ వీ గెట్ దట్ పర్స్పెక్టివ్. పిఠాపురం మండలం భోగాపురంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సొసైటీ అధ్యక్షులుగా పనిచేసిన అల్లుమల్లి చక్రపాణి 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చక్రపాణి నగర్లో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకుడు చక్రపాణి కుమారుడైన అల్లుమల్లి విజయ్ కుమార్ గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లుమల్లి విజయ్ కుమార్ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. గ్రామంలో కాలనీ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని విరాళంగా అందించిన మహోన్నతమైన వ్యక్తి చక్రపాణి అని ఆయన చేసిన సేవలను మరువలేమని పలువురు గ్రామస్తులు స్మరించుకున్నారు. స్వయంభూ శ్రీ భోగ్య గణపతి పీఠంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పీఠంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగ్య గణపతి పీఠంలో మంగళవారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ధాన్యావాసంలో ఉంచిన శ్రీవారి విగ్రహాలను గణపతి హోమం, సన్నాయి, మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీ కలశంతో శ్రీవారి భక్త సమాజం సభ్యులు నగర సంకీర్తన నిర్వహించి ఉత్తర ముఖద్వార దర్శనం చేయించారు. తోమాల సేవ, పుష్పాలంకరణ విశేషంగా అలరించింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసలపూడి రమణరాజు మాట్లాడారు. పలువురు ఆరాధకులు పాల్గొని బుధవారం ఉదయం వరకు భగవద్గీత జ్ఞాన యజ్ఞ పారాయణతో 24 గంటల పాటు ఆధ్యాత్మిక పారాయణ సప్తాహం నిర్వహించారు. సన్నాయి మంగళ వాయిద్యాలతో, లక్ష్మీ కలశంతో ఈ యొక్క కార్యక్రమం గణపతి హోమం నిర్వహించుకోవడం ద్వారా పూర్తయింది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రత విధాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజంతా కూడా ఏకాహంగా విష్ణు సహస్రనామ పారాయణ, గోవిందనామాలు, గీతా పారాయణ ఈ యొక్క సప్తాహంతో ఏకాహం కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. భోగి గణపతి పీఠంలో ఈ యొక్క స్వామి
విగ్రహావిష్కరణ ప్రతిష్ట జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్వయంభు శ్రీ భోగి గణపతి వెలిసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే పట్టు వస్త్రం స్వామివారికి అలంకరణ జరిగింది. అదేవిధంగా స్వామివారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగినప్పుడు తిరుమల తిరుపతి పాదయాత్రతోటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి పంచలోహాల పాదాల్ని కానుకగా ఇచ్చారు. వాటిని ఇక్కడ సంకష్టకాల చతుర్థి యజ్ఞాలు యాగాలు జరిగినటువంటి ప్రదేశంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. తద్వారాగా 108 వారాలు శనివారాల పాటు ఇక్కడ జపయజ్ఞ పారాయణాలు పూర్తి చేసుకుని వృద్ధులను తిరుపతికి బస్సు యాత్రగా తీసుకువెళ్లి తద్వారాగా కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ ఉత్సవము, భారీ అన్న సమర్థన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ధనుర్మాసంలో ఉదయము రాత్రి కూడా దీపాలంకరణ సేవా కార్యక్రమాల్ని కొనసాగించుకుంటూ భోగి గణపతి పీఠం 18 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా నిత్య గణపతి హోమాన్ని ఉగాది 19వ తారీఖున మార్చి 19 వరకు నిర్వహించుకున్నటువంటి విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థంగా జరుగుతున్నాయి. గణేష్ మహారాజ్ కి ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కాకినాడ టౌన్ హాల్ వద్ద గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విష్ణుమూర్తి అలంకారంలో ఉన్న స్వామివారికి ఋత్వికులు అభిషేకం, సహస్రనామాలను పూలతో పూజ చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తిరుప్పావే పసురాలను చదివి మంగళహారతులు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ పులవర్తి విశ్వనాథం, ధర్మకర్తలు పూర్వపు ఆలయ చైర్మన్ పులవర్తి సీతారామయ్య, ఆలయ ధర్మకర్త తురగా సూర్యరావు దంపతులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో రామకృష్ణరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు తులసి దళాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను ఉంచి వేద పండితుల మంత్రోచ్చల నడుమ పీటలపై కూర్చున్న పలివెల ప్రదీప్, లావణ్య దంపతులు, వారి కుటుంబ సభ్యులు తులసి దళాల్లో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అర్చన కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొప్పల వీరభద్రం, దొడ్డి మున్ని, దొడ్డి దుర్గా, కాళ్ల చున్న, పప్పు వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి ఉత్తరాది మఠ యతివరేంద్రులు శ్రీ రఘోత్తమ తీర్థుల ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు కాకినాడ గొడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రమా సహిత సత్యదేవ, శ్రీ దాసాంజనేయ, శ్రీ భూ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్లకు విశేష తులసి అర్చన అలంకార కార్యక్రమాన్ని భక్తులు సహకారంతో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆదేశానుసారం కోటిసార్లు దేశవ్యాప్తంగా శ్రీ రఘోత్తమ తీర్థ స్తోత్ర పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రఘోత్తమ తీర్థ ఉత్తరారాధన సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రార్థన చేసి నమస్కారం చేసుకుంటే అత్యంత మోక్షము కలుగుతుంది అని పురాణ చరిత్రలు ఉన్నాయి. అలాగే స్థానిక గోడారిగుంట కాకినాడ సత్యదేవ మందిరమునందు స్వామివార్లకి ఈ రోజున భక్తులందరి యొక్క విశేషముగా గోత్రనామాలతో స్వామివారికి తులసి సమర్పణ చేయడం జరిగినది. ఇంకా విశేషము ఏమిటంటే ఈ రోజున శ్రీ 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 రఘోత్తమ తీర్థుల వారు శ్రీపాదుల వారు సిద్ధి పొందినటువంటి రోజు, బృందావనస్తులైనటువంటి రోజు. అది మనకి తమిళనాడు తిరుకోయిలూరు నందు ఉన్నది మూల బృందావనం. మహాస్వాముల వారు ఆజ్ఞ చేశారు ఏమిటంటే అందరికీ రఘోత్తమ గురుస్తోత్ర 1,000,000 సార్లు బ్రాహ్మణులు మాధ్వజనులు అందరూ కూడా వచ్చి అక్కడ స్తోత్ర పారాయణ చేయాలని స్వామివారు ఆజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఒక్క మఠాల్లోనూ అలాగే ప్రతి ఒక్క మాధ్వ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతాల్లో అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్తోత్ర పారాయణ చేయమని స్వాముల వారు ఆజ్ఞ చేశారు. ఆ విధంగా ఆజ్ఞ ప్రకారముగా మేము అందరము కూడా ఇక్కడ 1వ తారీఖున 1వ తారీఖున చొల్లంగి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రఘోత్తమ తీర్థ శ్రీపాదుల వారి మృతికా బృందావనానికి ఉదయం 8 గంటలకి పంచామృత అభిషేకము, అలంకారము, అష్టోదకము, అలాగే స్థానిక రామారావుపేట మధ్వసభ నందు రఘోత్తమ గురుస్తోత్ర పారాయణము మరియు హరివాయు స్తుతి పారాయణము కూడా
చేయమని స్వాముల వారు ఆజ్ఞ చేశారు. స్వాముల వారి ఆజ్ఞ కొరకు మేమందరం కూడా తప్పకుండా చేస్తామని స్వాముల వారికి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ రోజున స్వామివారికి విశేషంగా తులసి సమర్పణ చేయడం జరిగినది. భక్తులు ఎవరైనా కూడా వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. వచ్చి నమస్కారం చేసుకొని తీర్థము తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గల అన్ని చర్చిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకులు పంపిణీ చేయడం అభినందనీయమని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదరపు తాతాజీ అన్నారు. కాకినాడ రూరల్ పెనుమతి రోడ్లో ఒలివర్స్ చర్చ్ సంఘ దైవజనులు రెవరెండ్ పండు జాషువా ఆధ్వర్యంలో క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ విచ్చేసి ఆయన మాట్లాడుతూ మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా కాకినాడ రూరల్లో ఉన్న ప్రతి చర్చిలకి సుమారు 70,000 కేకులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే దైవజనులు రెవరెండ్ పండు జాషువా మాట్లాడుతూ సంఘం తరపున క్రిస్మస్ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చిన అతిథులకు దైవజనుల ద్వారా సన్మానం నిర్వహించారు. అనంతరం దైవజనుల ద్వారా క్రిస్మస్ వర్తమానం తెలియజేశారు. కార్యక్రమంలో జాన్ ప్రభుకుమార్, తిమ్మాపురం జనసేన పార్టీ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు మరియు ఒలివర్ చర్చ్ సభ్యులు పాల్గొన్నారు. మరి నేను అలాగే మా సంఘ సభ్యులు రాజు గారు మరి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. మరి రీసెంట్గా తిమ్మాపురం మెయిన్ రోడ్లో మరి జనసేన కార్యాలయం ఆదివారం రోజున ప్రారంభం కాబోతోంది. మరి మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి తాతాజీ గారి కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. రాజుగారు నన్ను తీసుకుని వెళ్ళి పరిచయం చేసినప్పుడు నేనంటే ఫొటోస్లో చూశాను కానీ డైరెక్ట్గా సార్ నేను చూడలేదు. చూసిన వెంటనే నాకు ఆ యొక్క ఆత్మ వివేచన వచ్చినటువంటిది ఏంటంటే తాతాజీ గారికి రాజకీయ యోగం ఉన్నట్టుగా ఆయన యొక్క ఫేస్లో నాకు కనిపించింది. కేకులు ఇమ్మని మాకు ప్రతి సంవత్సరం మాకు ఇస్తారు. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం పెట్టి ఏంటంటే కేకులు పంపకం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ప్రతి చర్చికి రోడ్లు ఉన్న ప్రతి చర్చికి కేకులు ఇమ్మని భవంతో నానాజీ గారు మా ఎమ్మెల్యే గారు పంపుతున్నారు. అని చేస్తున్నప్పుడు చిన్న కార్యక్రమం కేకులు పంచం చేద్దాం మన పార్టీ గారి ద్వారాగా. అందరినీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలకి కూడా వారు క్రిస్మస్ సండే గ్రీటింగ్స్ తెలియజేస్తూ వారు కేకులు పంచడం జరుగుతుంది. దాన్ని తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి అన్ని చర్చిలకి కూడా మన తాతాజీ గారి ద్వారా చేయమని శాసనసభ్యులు వారు ప్రతి గ్రామం లీడర్లకి కూడా అప్పచెప్పడం జరిగింది. దాని నిమిత్తము మన తాతాజీ గారు మన మంచికి వచ్చి మన మంచికే కాదు ఈ తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు క్రైస్తవ సంఘాలకు వెళ్ళి అన్ని క్రైస్తవ సంఘాల్లో కూడా కేకులు పంచడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ నానాజీ గారి కుటుంబము మీ ఎల్లప్పుడూ కూడా అలాగే తాతాజీ గారి కుటుంబాన్ని కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలని కోరుకుంటూ ఒకసారి నానాజీ గారికి తాతాజీ గారికి కలిపి అందరూ కూడా కరచాలన చేయవలసిందిగా కోరుచున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో సభ్యులు పలు దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో 1314వ రోజు ప్రసాద వితరణ, చిన్నారులకు వేడి పాలు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ భక్తి భావాలతో ముక్కోటి ఏకాదశి జరుపుతున్నారని ఫౌండేషన్ ద్వారా ప్రసాద వితరణ చేయడానికి సహకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తిరి సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, సత్యబాబు, ఫౌండేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధముగా దేశమంతటా ఈ ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ప్రజలందరూ ఏకాదశి భావంతో అన్నప్రసాదాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఈరోజు 1314వ రోజు పేదలకు ప్రసాదం భోజన వితరణ అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు, మన
గున్నం చంద్రమౌళి గారి ఆశీస్సులతో మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మాన్ని కలిగి ఉండి ఇలాంటి ఏకాదశి రోజున పండుగ రోజుల్లో పేదవారికి అండగా ఉండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. జీపీటీ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకలలో హద్దు మీరితే చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరిక. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించే కార్యక్రమానికి దాతలు సహకరించాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన దేవస్థానాలు. ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.